నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి వివాదరహితుడు. ఆయన ఎప్పుడూ అలాగే ఉంటారు. కానీ ఆయన చుట్టూ వివాదాలు అల్లే ప్రయత్నాలు మాత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఆయన రాజకీయాల్లో లేకపోయినా ఆయన గురించి ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా చర్చ సాగిస్తూ ఆయన్ను వివాదాల్లోకి లాగుతూ ఏదో విధంగా ఆయన పేరును తలచేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఇక మర్యాదకు మారుపేరుగా ఉంటారు చిరంజీవి. లేటెస్ట్ గా చూస్తే చిరు మర్యాద మంచితనమే మరోమారు సోషల్ మీడియా వేదికగా వివాదానికి దారి తీసేలా కొందరు సబ్జెక్ట్ గా చేసుకుని రచ్చ చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తాజాగా మెగాస్టార్ చిరంజీవి కలిసి ఆయనకు తుఫాను బాధితులకు ఆదుకునేందుకు సాయం పేరుట చెక్కును అందించారు. అదే సమయంలో చిరంజీవి రేవంత్ రెడ్డికి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టారు. మెగాస్టార్ తనకంటే 12 ఏళ్లు చిన్న అయిన రేవంత్ రెడ్డికి నమస్కరించారని ఆ సమయంలో రేవంత్ రెడ్డి నవ్వుతూ కెమెరా వైపు చూస్తున్న విజువల్స్ బయటకు వచ్చాయి. దీంతో స్టార్ట్ అయింది అసలు రచ్చ. ఆనాడు ఏపీ సీఎం జగన్ కి మెగాస్టార్ దండం పెడితే గొడవ చేశారని ఇప్పుడు ఏమంటారు అని ఒక సెక్షన్ సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తుంటే మరో సెక్షన్ అయితే చిరంజీవికి రేవంత్ రెడ్డి సాలువా కప్పుతున్నారు కాబట్టి ఆయన 2 చేతులు ప్రతి నమస్కారానికి అవకాశం ఇవ్వలేదని సమర్థించుకుంటున్నారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఆనాడు ఏపీ సీఎంగా ఉన్న జగన్ వద్దకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు అంతా చిరంజీవి నాయకత్వంలో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా చలనచిత్ర సమస్యలను చెబుతూ మెగాస్టార్ దండం పెట్టారు జగన్ కి. అయితే జగన్ మాత్రం తన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్ తోనే 2 చేతులు కట్టుకుని నవ్వుతూ చూస్తున్నారు. ఆ ఫోటో బయటకు రావడంతో రచ్చ అయింది. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యను అవమానించారు అని ప్రతి సభలో చెబుతూ ఉండేవారు. అయితే ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ చిరంజీవిని ఇంటికి పిలిచి జగన్ ఆయనకు 2 చేతులు జోడించి నమస్కరించి సాదరంగా ఆహ్వానించిన ఫోటోలు కూడా వచ్చాయి. అయితే చెడు వెళ్ళినంతగా మంచి వెళ్ళదు కాబట్టి ఆ విధంగా జగన్ కావాలనే సినీ ప్రముఖుడైన వయసులో పెద్దవారైన చిరంజీవి చేత నమస్కారం పెట్టించుకున్నారు అన్నది అప్పటికి ఇప్పటికీ అంతా నమ్ముతూనే ఉన్నారు. చిరంజీవి ఎదురుగా ఉన్న వారి వయసు చిన్న అయినా వారు సీఎం అన్న కారణంగా రెస్పెక్ట్ ఇచ్చి దండం పెడుతున్నారు. అయితే దాని మీద కూడా వివాదాలు చోటు చేసుకోవడంతో చిరు దండానికి ఒక దండం అన్నట్టుగానే సీన్ క్రియేట్ చేస్తున్నారు. వివాదాలు అసలు ఇష్టం లేని మెగాస్టార్ విషయంలో అలా రచ్చ చేయడం ఎందుకు అంటున్నారట. ఎవరు ఏమనుకున్నా మెగా దండం మాత్రం నిజంగా అతిపెద్ద దండమే సుమా అని సెటర్లు పడుతున్నాయి. Please subscribe Dot News.